దిగమ్మా. టీ తాగిరా. ఏమిటండి? గేట్ వాచ్మెన్ సలాం చేస్తే టీ తాగిరమ్మంటున్నానమ్మా. జాగ్రత్త. ఇది స్పోర్ట్స్ క్లబ్ లా లేదండి. అదేమిటమ్మా అలా ఎందుకు అనుకుంటున్నావు? మనుషుల మాటలే వినిపించడం లేదు. చాలా తెలివిగలదాన్ని. ప్రతి పోలీసు మంచివాడని ఎలా నమ్మావమ్మా? గుడ్డిగా పరిగెత్తితే ఏమీ అర్థం రాకపోవటానికి ఇది నీ ఇల్లు కాదే, గుడ్డిదాన్ని. భయపడకమ్మా, నేను నీకు అన్నయ్య లాంటి వాడిని, ఎక్స్ మిలిటరీ వాడిని. నన్ను నాశనం చేసి పారిపోయిన వాడు పోలీసే. కాకి యూనిఫారానికి మిలిటరీ యూనిఫారానికి చాలా తేడా ఉంది. నన్ను కన్న భరతమాత నా తల్లి. ఆ తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను చెల్లి, నేను నీకు అన్నయ్య. చెప్పు, ఇండియా బార్డర్ దాటేదాకా కొడతాను ఆ తప్పుడు వెతవని. అతని పేరేమిటో నాకు తెలియదు. నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే నేను అతన్ని గుర్తుపట్టగలను. రామ్మా. వాట్ ఇస్ దిస్? ఎర్ర టోపీ, కాలి నిప్పుకి మండే సూర్యుడికి చిహ్నంగా, పీడితులకు తాడితులకు రెడ్ అలర్ట్ గా ఉండి ఆ ఎర్ర టోపీ ఈ రోజు నేరం చేసింది. ఇంపాసిబుల్. తెల్లవారి పేపర్ తెరిస్తే ఎన్నో కాకి ఘాతుకాలు తాటికాయంత అక్షరాలతో అచ్చవుతుంటే మీరు చదవటం లేదా? లేక అచ్చులు హల్లులు తమకు నోటికి రావా? మిస్టర్, మీరెవరో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. తక్కువగా మాట్లాడడం, ఎక్కువగా తన్నడం నాకు అలవాటు. నువ్వు పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడుతున్నావు అన్నది గుర్తుపెట్టుకో. ఎముకలు కురికే చలిని ఎడమ చేతి గుప్పెట్లో, చండ్ర నిప్పులు కురిసే ఎండల్ని కుడి చేతి గుప్పెట్లో దాచి, ఓరున కురిసే వర్షంలో దారుణంగా తడుస్తూ అనుక్షణం భారతదేశ జనరక్షణ కోసం నిరీక్షణ చేసిన వీర సిపాయిని నేను. ఈ జీవోత్సవం పేరు సరళ. ఆటోవాడు మోసం చేస్తాడని, రిక్షావాడు దగా చేస్తాడని భయపడి రక్షక భటుణ్ణి నమ్మి భక్షింపబడిన దగాపడ్డ చెల్లెలు. వీళ్ళకంటే వాళ్లే మంచివాడని పాపం యమాయకురాలికి తెలియలేదు. ఎవరు చేశారు ఈ దుర్మార్గాన్ని? వాడెవడో తెలిస్తే ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని? వాడి కాళ్ళు చేతులు విరిచి బంగాళాఘాతంలో ఉంచేవాడిని. వాడి శవం వెళ్లి హిందూ మహాసముద్రంలో తేలి. ఎవరో తెలియకుండా ఎవరి మీద కేసు పెట్టమంటారు? మీ దగ్గర కానిస్టేబుల్స్ అందరినీ వరుసగా నిలబెడితే నేను గుర్తుపడతాను. కళ్ళు కనిపించావు కదా, ఎలా గుర్తుపడతావు? కళ్ళున్న మనకు జ్ఞానం సరిగా పనిచేయకపోయినా కళ్ళు లేని వారికి జ్ఞానేంద్రియం చక్కగా పనిచేస్తుంది. ఆల్ రైట్, కమాన్ కానిస్టేబుల్స్, అందరూ వచ్చి క్యూలో నిలబడండి. అందరి నెత్తి మీద టోపీలు ఉన్నాయండి. రాజకీయ నాయకులు, పోలీసులు అతి జాగ్రత్తగా కాపాడుకునేది టోపీలేనమ్మా. దొంగ రాస్కెలెవడో ముందే జాగ్రత్త పడ్డాడు. కమాన్, గుర్తుపడతానన్నావు కదా, కానీ
బట్ హౌ కెన్ యూ టెల్? నన్ను మానభంగం చేసినప్పుడు ఇతని ఛాతీ మీద చేయి వేసి నెట్టి వేయడానికి ప్రయత్నించాను. అప్పుడు ఇతని నంబర్ నేను తెలుసుకున్నాను. నంబరా? నంబర్ 441. ఇదిగో ఇదే నంబర్. ఇదే నంబర్. టు హెల్ విత్ యువర్ ఆర్గ్యుమెంట్. గుడ్డి దాని ఏదో చెప్తే గుడ్డిగా అతను అరెస్ట్ చేయడమా? నో, ఐ కాంట్. స్టాప్ ఇట్ ఇన్స్పెక్టర్. చూడమ్మా, పోలీస్ స్టేషన్ లోను శ్మశానంలోనూ కన్నీళ్లు పెట్టడం వేస్ట్ అమ్మా. పోయిన ప్రాణం పోయిన శీలం తిరిగి రావు. పదం, రేపు వీళ్ళందరినీ కోర్టుకిడ్చి అక్కడికి అక్కిస్తాను నిజాన్ని. రామా. నాకు తెలియదు సార్. నా మాట వినమ్మా. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని. వద్దండి, పోలీస్ స్టేషన్లోనే జరగని న్యాయం ఇంకెక్కడో జరుగుతుందని నాకు నమ్మకం లేదు. నిప్పులు కక్కాల్సిన మనుషులు నిరాశావాదంలో ఉండబట్టి దేశంలో దౌర్భాగ్యులు పెరిగిపోతున్నారు. నేను బోట్ క్లబ్ దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు పంపిస్తాను. నీకు భయంగా ఉంటే చెప్పమ్మా, మీ తమ్ముడు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. ఇంకా భయమే ఉందండి. ప్రాణం తప్ప అంతా పోయిందిగా. శ్రీకాంత్, సారీ సార్, ఇక నేను ఏ ఉద్యోగం చేయలేను. నన్ను రిలీవ్ చేయండి. అక్కను పోగొట్టుకున్న దుఃఖం అలాగే ఉంటుంది. ఓ వారం రోజుల తర్వాత కలు. అక్కను పోగొట్టుకున్న నీ బాధను నేను అర్థం చేసుకోగలను శ్రీకాంత్. కానీ ఉద్యోగం కసిని దాచుకోవచ్చు కానీ కన్నీళ్ళని దాచుకోలేం వైజంతి. అమ్మా నాన్న పోయిన తర్వాత వాళ్ళిద్దరిని తనలోనే చూసుకుని బ్రతుకుతున్నాను. తనే లేనప్పుడు ఇక ఏ ఉద్యోగాలు ఎందుకు, ఈ జీవితాలు ఎందుకు? అందుకని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నా ప్రేమతో కూడా రాజీ పడతావా? సారీ వైజంతి. నువ్వు నా కోసం బ్రతకాలి శ్రీకాంత్, నా ప్రేమ కోసం బ్రతకాలి. ఐ వాంట్ యువర్ లవ్. ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక ఆత్మీయుడు నువ్వే. కమ్ ఆన్ శ్రీకాంత్, సే yes ప్లీజ్. I can't live without you. శ్రీకాంత్, శ్రీకాంత్. అక్కడ ఇరాకోడు బాంబులు వేశాడట. ఏంటి సార్, అక్కడ బాంబులు దడదరా దడదరా పేలిపోతున్నాయి. అయ్యో, అవతలంత గందరగోళం జరిగిపోతుంటే ఇంత హ్యాపీగా ఉన్నావంటే మావో. ఎక్కడో ఇరాక్ లో బాంబు పడితే ఇక్కడ మన గేరు బాక్స్ పగిలిపోతుందా? కాదు బాబో, అవేవో మిసైల్స్ అంట. టకటక 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 వదిలేస్తున్నారు. రాజమండ్రి చూసి వదిలితే రాజమండ్రి అవుట్, కాకినాడ చూసి వదిలితే కాకినాడ అవుట్, విశాఖపట్నం చూసి వదిలితే విశాఖపట్నం అవుట్. మనమంతా అవుట్ బాబో. నాది వీర మరణమే గాని నీలాగా నీచే మరణం కాదులే. అంటే నాది కుక్క చావన్నమాట, డాగ్ డెత్. ఒకవేళ బాంబు ఇక్కడ కూడా పడితే నా ఫిగర్ ఏమైనా అవుతుందా? లెఫ్ట్ లెగ్ వెళ్లి అరేబియా మహాసముద్రంలో, రైట్ లెగ్ బంగాళాఖాతంలో పడుతుంది. మరి బాడీయో నీ ఒళ్ళో పడుతుంది. థ్యాంక్స్ మహానుభావులు, చివరికి డెడ్ బాడీ అనే నాకు వదిలేస్తున్నారు. బాబు, యుద్ధం మన దేశంలో కూడా వస్తుందా బాబు? వస్తే నీ కూడేదేమిటి బొచ్చ? మేడలో ఉన్నవాడు భయపడాలి గాని నీడలేని నీకేమిటి భయం? హ్యాపీగా బ్రతుకు. దండాలి బాబు. ఏంటో సార్, వాడికున్న హ్యాపీనెస్ మనకు లేదు. మాకు లేదు సార్, మీకేంటి సార్ ఎంత హ్యాపీ. మామో, ఏంటి బాంబు ఎప్పుడేస్తారో తెలీదు.
ఈలోపు ఒక్కసారి ఒకసారి నీ బండెక్కి బండెక్కి నువ్వు ఉండహే నీ బండెక్కి బీచ్కు షికార్కి వెళ్ళాలనిపిస్తుంది. షికారా? ఇప్పుడు బాగోదు, సాయంత్రం రా, తీసుకువెళ్తా. థ్యాంక్ యూ. సార్ ఎలికల మందు ఎక్కడ దొరుకుతుంది సార్? ఏదోటి కొట్లోనే. నన్ను చంపించే పదార్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాడన్నమాట. అయ్యో నువ్వు అవుట్ రా.